ఇది ట్రైలర్ మాత్రమేనని ప్రతిపక్షాలకు అసలు సినిమా ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని సటైర్ వేశారు. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీన ఎల్బీ నగర్ పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనపై ఈటెల స్పందించారు. స్వతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే కేవలం 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితులపై ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆమెను క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆమె కొంచెం తిరుగుబాటు చేసే కల్లా నా బిడ్డ పెళ్లి కోసం కార్డుది ఆ పెళ్లి ఏర్పాట్లను నేను పోయేస్తా ఉన్నా, సొంతంగా మా అన్నగారింటికి పోయేస్తున్నా అని చెప్పి ఎంత వేడుకున్నప్పటికి కూడా వినకుండా ఆమెను కొట్టిన దెబ్బలు, ఆమెను హింసించిన తీరు, మరి ఆమె మీద లైంగిక వేధింపులు కూడా లైంగికంగా కూడా మరి ఏం చేసిందో రేపు తేలాల్సి ఉన్నది. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, నీ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో 9:30-10 గంటల ప్రాంతంలో ఈ మహిళ మీద జరిగిన దౌర్జన్యానికి నీవు సమాధానం చెప్పాలంటే బాధ్యత లేదా అని చెప్పి అడుగుతాను. ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. దళిత కాలనీలలో ఉంటున్న మహిళలు ప్రజలు దళిత బంధు అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు. అవి అమలు కాకపోవడం వల్ల మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు.